మీ తల్లో మీ తండ్రో మీ వారసులో మీకు భూమి ఇస్తే ఆ భూమి పైన నా ఫోటో వేసుకుంటే న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాలు ఫోటో వేసుకొని నిద్ర లేస్తే ఆ ఫోటో మీరు చూడాలి. అక్కడితో ఆగలేదు. ఇంకొక అడుగు ముందుకేసి ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి వాళ్ళ మనుషులు పెట్టి మీ భూమి మీద పెత్తనం చేయాలంటే ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను వస్తానే ఆ చట్టాన్ని రద్దు చేసిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. భూమి మీది పెత్తనం మీదిగా ఉండాలి. అందుకే రాబోయే రోజుల్లో పట్టాదారు పాస్ పుస్తకాలపైన రాజముద్ర వేసి మీకందరికి ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పెద్ద ఎత్తున నేను ఆ రోజు ప్రామిస్ చేశాను, తల్లికి వందనం. ఈ పిల్లలిద్దరికి కూడా రేపు రాబోయే రోజుల్లో ఆ తల్లికి నెలకు 15,000 ఒక్కొక్కరికి, సంవత్సరానికి 15,000, ఇద్దరికి కలిసి 30,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తా. ఎందుకంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, జనాభా కూడా తగ్గిపోతా ఉంది. మీరందరూ కూడా 2 కంటే ఎక్కువ మంది పిల్లలు కనాలి, లేకపోతే పిల్లలు లేని పరిస్థితి వస్తూ ఉంది. ప్రపంచం మొత్తం ముసలి వాళ్ళు అయిపోతున్నారు, పిల్లలు లేరు, వాళ్ళని చూసుకోవాలంటే మనుషులు లేరు, డాక్టర్లు కూడా లేని పరిస్థితి వస్తూ ఉంది. అందుకని నేను ముందు అని ఆలోచించి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తే మీకు కష్టం లేకుండా ఆ పిల్లల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. మీరు కూడా ఈ పిల్లలు ఎవరు కంటారు, ఎవరు పెంచుతారు, లేకుంటే ఆ బాధ్యత లేని తల్లిదండ్రులు వారికి కాకుండా బాధ్యత కలిగిన పౌరులుగా, తల్లిదండ్రులుగా 2, 3 పిల్లలైనా పర్వాలేదు, పిల్లలే మన ఆస్తి. వాళ్లే భావితరాలకు, జాతికి కూడా పెద్ద ఆస్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మే నెలలో ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తాను. అదే కాదు, రైతుకు చెప్పాము 20,000 ఇస్తామని. అన్నదాత కింద రైతులందరికీ 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. మనం ఒక 14,000 ఇస్తాం. 2 కలిపి 3 విడతల్లో పూర్తిగా మీకు డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈరోజే మీరు చూశారు, ఎన్ని రోజులైంది డ్రిప్ చూసి మీరు అడుగుతున్నా. 5 ఏళ్లలో డ్రిప్ కనపడిందా మీకు? డ్రిప్ లేదు, రైతులకు ఆధునిక పనిముట్లు లేవు, వ్యవసాయం మీద శ్రద్ధ లేదు, పాడి పరిశ్రమ పైన శ్రద్ధ లేదు. ఇప్పుడు ఒక్కొక్కటి అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. అన్నదాతని పూర్తిగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. మత్స్యకారులకు కూడా హామీ ఇచ్చాను. వాళ్ళకు కూడా వేటకు పోయే సమయంలో సముద్రం పైన హాలిడే డిక్లేర్ చేస్తారు. అలాంటప్పుడు వారికి దగ్గర 20,000 రూపాయలు